దేశంలో అత్యంత నాణ్యతా ప్రమాణాలతో విలువలతో వ్యాపారం చేస్తున్న వారిలో రతన్ టాటా టాప్లో ఉంటారు. ఆయన చేసే మంచి పనులకి టాటా ట్రస్ట్ పేరుతో చేసే సేవా కార్యక్రమాలకు గాను ప్రజల్లో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. టాటా ట్రస్ట్ పేరుతో పేదలకు చదువుకు సంబంధించిన ఆర్థిక సహకారం అందించడం, క్యాన్సర్ సహా పలు అనారోగ్య సమస్యల నుంచి పేదలకి విముక్తి కలిగించడం వంటి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. వీధి కుక్కల కోసం సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. వీధి కుక్కల కోసం లగ్జరీ హోటల్ అయిన తాజ్మహల్ హోటల్నే నివాస స్థలంగా కేటాయించారు. హోటల్లో ఎక్కడైనా సరే ప్రశాంతంగా అవి నిద్రపోవచ్చు, ఉండొచ్చు. సాధారణంగా చిన్న చిన్న హోటల్స్ దగ్గర వీధి కుక్కలు వస్తేనే తరిమేస్తారు. అలాంటిది స్టార్ హోటల్స్, లగ్జరీ హోటల్స్ దగ్గర కుక్కలు వస్తే ఊరుకుంటారా? అవి పరిసర ప్రాంతాల్లో కూడా రానివ్వకుండా చేస్తారు. వీధి కుక్కల్ని ఆ గేట్లనే తాకనివ్వరు. అలాంటి గేటు దాటి లోపలికి వచ్చి దర్జాగా జీవించడమా? అసలు ఇంకేమైనా ఉందా? అసలు డబ్బు లేని మనుషుల్ని కుక్కల్లాగా చూసే సమాజం ఇది. అట్లాంటిది 5 స్టార్ హోటల్లో వీధి కుక్కలకు అనుమతించడం అంటే చిన్న విషయం కాదు. అందుకే రతన్ టాటాని గ్రేట్ అనేది. ప్రముఖ హెచ్ఆర్ నిపుణురాలు రూబా ఖాన్ తన లింక్డ్ ఇన్స్టా ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్లో రతన్ టాటా గారి గొప్పతనం గురించి మరోసారి బయటపడింది. రూబీ ఖాన్ ఒకసారి తాజ్మహల్ హోటల్కి వెళ్ళినప్పుడు ఎంట్రీ గేట్ పక్కనే ఒక వీధి కుక్క నిద్రపోవడాన్ని గమనించారు. అంత పెద్ద హోటల్ లోపల వీధి కుక్క ఎందుకు ఉందని హోటల్ సిబ్బందిని అడిగారట. సిబ్బంది చెప్పిన సమాధానం విని ఆమెకి రతన్ టాటా మీద గౌరవం మరింత పెరిగిందట. ఆ వీధి కుక్క పుట్టినప్పటి నుంచి అక్కడే పెరిగిందని, హోటల్లో ఒక భాగం అయిపోయిందని, హోటల్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చే ఏ మూగజీవాన్నైనా సరే జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా రతన్ టాటా ఆదేశాలు ఇచ్చారని సిబ్బంది తెలిపారు. ఈ విషయాన్ని రూబీ ఖాన్ తన లింక్డ్ ఇన్స్టాలో పోస్ట్గా పెట్టి ఆ తర్వాత అది వైరల్ అయింది. రతన్ టాటా గొప్ప మనసుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రతన్ టాటా మూగజీవాల మీద ఎప్పుడూ ప్రేమను వ్యక్తపరుస్తారు. వీధి కుక్కల కోసం బాంబే హౌస్లో తన ప్రధాన కార్యాలయంలో ఒక ప్రత్యేక రూమ్ కేటాయించారు. వాటి కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. వర్షాకాలంలో కార్ల కింద వీధి కుక్కలు, పిల్లలు తలదాచుకుంటూ ఉంటాయి. వాహనాలు పోనిచ్చే ముందు ఒకసారి చెక్ చేయండి అంటూ కూడా ఆయన వాహనదారులని ఒక్కోసారి అభ్యర్థిస్తూ ఉంటారు.